దేశానికి ఎందుకే మన కాలేజ్ కి సేవ చేశావు. ఆ చైర్మన్ గారు అబ్బాయి గోపాలకృష్ణుడు, అదే నే రాజశేఖర్, అతన్ని బజార్ లో నిలబెట్టి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చావని విన్నాను. ఆ న్యూస్ మీ అందరికి ఎలా తెలిసింది? అదేనే మన కాలేజీ ఆల్ ఇండియా రేడియో లేదు, అది నీ ధైర్యం గురించి ఊరంతా ప్రచారం చేస్తుంది. ఆల్ ఇండియా రేడియోనా? వాళ్ళెవరు? అదేనే రఘు. ఓ రఘు. రాణి ఇది చాలదు, ఆ రాజశేఖర్ గర్వం అణచాలి. అవును, నాకు అలానే అనిపిస్తుంది. కానీ ఏం చేయడం? వాడిని అవమానించాలంటే ఒక మంచి సందర్భం ఉంది. కాలేజ్ లో స్టూడెంట్ సెలక్షన్ జరగబోతుంది. ప్రతి సంవత్సరం అతనే ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు. ఈ సంవత్సరం పోటీ చేసి అతన్ని ఓడిస్తే అతని గర్వం అడుగుతుంది. సరేనంటని ప్లీజ్. సరే, మీరంతా ఓకే అంటే నేను ఓకే. వద్దు రాణి, అతనికి పోటీగా నిలబడద్దు రాణి, వాడు మహా మోసగాడు రాణి. మీరిలా భయపడ్డం వల్లే వాడికి పొగరు ఎక్కువైపోయింది. నువ్వు నిజంగా వాడికి పోటీగా నిలబడతావా? అవును. ఖచ్చితంగా వాడిని ఎదిరిస్తావా? ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో వాడిని ఎదిరించి గెలుస్తా. రాణి, నీకు నన్ను సాయం చేయమంటావా? నీతో కలిసి వర్క్ చేయమంటావా? వచ్చే ఏంట్రా కొంప మునిగిపోయింది. ఈ కాలేజీ కట్టినప్పటి నుంచి నువ్వే ప్రెసిడెంట్ నువ్వే అనేది నిన్న పుట్టిన బిడ్డకు కూడా తెలుసు. నీకు సొంతమైన ఆ పదవికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి? అవును. ఎవరది? చాలా ముఖ్యమైంది. ఆ రోజున నడివీధిలో మోటార్ సైకిల్లో వచ్చి మన కారుతో చెడుగుడు ఆడుకుని నిన్ను గిరికిలు కొట్టించిందే మన కాలేజీ తుఫాన్ క్వీన్ రాణి. అదే నీకు పోటీగా నిలబడుతోంది. గెలుస్తుందా? నన్ను ఎదిరించి గెలుస్తుందా? చెప్పడానికి వీల్లేదు. గాలిడిపోతుందో తెలీదు. ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోకూడదురా. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే దానంతు చూడాలి. తొందరపడకండి. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఒక కొత్త పద్ధతిలో నడిపిస్తాను. కానీ మనం గెలవాలంటే మన తరఫున ప్రచారం చేయడానికి ఆ గ్యాస్ నారాయణ స్వామి గారిని ఒక పట్టు పట్టి మన పక్కకి లాక్కోవాలి. నన్ను మీరందరూ చేరి గొప్పగా గ్యాస్ కొట్టాలంటున్నారే, ఈ దేశం బాగుపడుతుందటయా. నేను ఎందుకు గ్యాస్ కొట్టాలి? నా పరంపర రోజు పరంపర. ఇలా చూడు, ఇండియాని కనిపెట్టింది వాస్కోడి గామా, విజయవాడని కనిపెట్టింది మా అమ్మకి మా అమ్మ. అలాగా? అవును. అసలు ముందు ఈ విజయవాడకు వచ్చినప్పుడు ఈ గవర్నర్ పేటలో ఒక కిల్లే ఉండేదట, అందులోనే ఆయన ఉండేవాట. కంపెనీ కోసం నలుగురిని రండయ్య అని పిలిచేట. అలాగే సిటీ డెవలప్ అయింది. ఎందుకు గ్యాస్? రే కుమార్, అక్కడ చూడరా, కొత్తగా వచ్చిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఏమిటో గొప్పగా గ్యాస్ కొట్టేస్తున్నాడు గ్యాస్ నారాయణ స్వామి. నారాయణ నమస్కారం. నమస్కారం. రామా, బాగున్నా? బానే ఉన్నాను. మన రాజశేఖర్ లేడు, నుంచుంటున్నాడు. ఏమా కూర్చోమను? అది కాదయ్యా, మన కాలేజ్ ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నుంచుంటున్నాడు. చూసారా, ఇప్పుడేగా మన దేశ ప్రెసిడెంట్ గురించి మాట్లాడాను. ఇది కాలేజీ ప్రెసిడెంట్. నువ్వు ఎలాగైనా సరే హెల్ప్ చేసి అతని ప్రెసిడెంట్ ఎలక్షన్ లో గెలిపించాలి. నేనా? అవును. నేనా? అవును. అయ్యయ్యా, ఏంటయ్యా అపసగన పరిచలాగా? నేను సహాయం చేయడానికి ఏం లేదు. ఇప్పుడే ఎక్స్పో 88 కోసం నేను జపాన్ వెళ్ళబోతున్నానే. ఎందుకు? అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం. అక్కడ జైంట్ వీల్ ఒకటి ఉంది. అవును. దాని అడుగున ఒక నట్టు ఊడిపోయింది. దానికోసం నన్ను రమ్మంటున్నారు. చాలా తప్పు. ఇది నట్టు ఊడిపోవడం. అది కాదయ్యా, నువ్వే వెళ్ళాలి. మాట్లాడకూడదు, నువ్వే హెల్ప్ చేయాలి. నన్ను హెల్ప్ చేయమని అందరూ అడుగుతున్నారు, కానీ నాకు హెల్ప్ చేయడానికి అంతే కదా. నీ ఖర్చుకి ఎంత కావాలన్నా రాజశేఖర్ ఖర్చు పెట్టమంటాను. చెప్పరే, మన రాజశేఖర్ జయించినట్టే. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. నేను ఈ రోజు ఆఫ్రికాలో స్టూడెంట్ కాన్ఫరెన్స్ లో ఉండవలసిన వాడిని. అది వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాను? మన రాజా గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు తెలుగుదేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. అది అడిగిట్టేందుకో మార్గం చెప్తాను వినండి. ఈ రోజు ఏ విద్యార్థి పరీక్ష రాసినా కూడా అతను సమాధానం రాస్తున్నాడో లేదో అనవసరం. అతను పరీక్ష పాస్ అవ్వాలి, డిగ్రీ ఇచ్చి తీరాలన్నదే మన లక్ష్యం. మిమ్మల్ని అందరినీ సోమరిపోతులు చేయడానికా? కాదు, మీరు అసలే సోమరిపోతులని వాళ్ళందరికీ ముందే తెలుసు. నన్ను మీరు ఎన్నుకుంటే తాడులాగి కొండను పడగొడతాను, సముద్రం నడిచి చూపిస్తాను అని గాలి కబుర్లు నేను చెప్పను. నా వల్ల చేతనైంది నేను చేస్తాను. మీ మంచి ఆశయాలన్నీ నిర్వాహకులతో చెప్పి మీ భవిష్యత్తు బాగుపడేలా పాటుపడతాను. ఉద్యోగాలు పెడితే ఏమడుగుతున్నారు? ఎంఏ చదివేవా, బిఏ చదివేవా అని అడుగుతున్నారు. ఎంఏకి ఒక పోస్టు, బిఏకి ఒక పోస్టు. పోస్ట్ అంటే ఏమిటి? స్తంభం. మిమ్మల్ని అందరినీ స్తంభాలనుకుంటున్నారు. తెలివిని గౌరవించరు, ఆ పేపర్ ని గౌరవిస్తారు. సో మాట్లాడకుండా ఆ పేపర్ కి పట్టం కట్టేద్దాం. అప్పుడు నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఆ సమస్యని అన్నగారు తీర్చగలిగారంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. నోబెల్ ప్రైజ్ దొరుకుతుంది. ఆలోచించండి. నోబెల్ ప్రైజ్ తీసుకోబోయే రాజశేఖర్ మీకు కావాలా, లేక చీర సింగారించి ఎవరి చేతనో తాళి కట్టించుకుని వంట చేయబోయే రాణి కావాలా? రాజశేఖర, రాణి. Please subscribe for more videos.